హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఈ రోజున వచ్చేసి మన తెలంగాణలో ఉన్న మన రైతుల కోసం అయితే మరోసారి శుభవార్త చెప్పారండి మన వ్యవసాయ శాఖ మంత్రిగా తుమ్మల నాగేశ్వరరావు గారు. ఎప్పుడెప్పుడు వస్తాయి ఈ రైతు భరోసా సంబంధించిన డబ్బులని చాలామంది ఎప్పటి నుంచో ఆశతో ఎదురైతే చూస్తున్నారు. ఎందుకంటే కొంతమంది రైతుల ఖాతాలో వచ్చేసి డబ్బులు వచ్చాయి, మరి కొంతమందికి అయితే ఆగిపోయినాయి. కాబట్టి ఇప్పుడు మళ్ళీ రైతు భరోసా ఇవ్వరేమో అని చాలామంది అనుకున్నారు. సో కానీ మరొకసారి రైతు భరోసా సంబంధించిన డబ్బులు అయితే వస్తున్నాయి. కాబట్టి సో ఈ రోజున మార్చి 26వ తారీఖున వచ్చేసి మన తెలంగాణలో ఎంతమంది రైతులకైతే డబ్బులు అయితే వస్తున్నాయి, అలాగే కొత్తగా ఎవరైతే పాస్ పుస్తకాలు పొంది ఉన్నారో వారికైతే ఏమైనా వచ్చే అవకాశం అయితే ఉందా లేదా అని మన రైతన్నలు వచ్చేసి చాలా మంది అయితే అడుగుతున్నారు. కాబట్టి మనమైతే ఈ రోజు డీటెయిల్ అయితే తెలుసుకుందాం. అంటే అసలు మన తెలంగాణలో వచ్చేసి యాసంగి పంటకి ఎంతమంది అయితే అర్హత పొందడం అయితే జరిగింది, అలాగే ఎంతవరకు డబ్బులు అయితే ఇచ్చారు అనే విషయాల గురించి మనమైతే ఈ రోజు ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం. ఎవరైతే కొత్తగా చూసే వాళ్ళు అయితే ఉంటారో మన ఛానల్ని, మన అను ఇన్ఫో యూట్యూబ్ ఛానల్ అయితే తప్పకుండా వెళ్ళి సబ్స్క్రైబ్ చేసి పక్కన బెల్ ఐకాన్ని ఆలో పెట్టి ట్యాబ్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్. ఓకేనా, ఇక మనం లేట్ చేయకుండా వీడియో అయితే స్టార్ట్ అయితే చేద్దాం. సో ముందుగా చూసుకుంటే మన తెలంగాణలో ఉన్న రైతుల కోసం అయితే రైతు భరోసా పథకం స్టార్ట్ చేసి దాదాపు జనవరి 26వ తారీఖు నుంచి ఇప్పుడు మార్చి 26వ తారీఖు దాకా వచ్చిందండి. మొత్తానికి హామీ ఇచ్చిన విధంగానే మనకైతే ఒక నెల రోజుల్లోనే పూర్తి స్థాయిలో డబ్బులు అయితే జమ చేస్తామని చెప్పారు. కాకపోతే నెల దాటేసిన 2 నెలలు అయినా సరే మన తెలంగాణలో పూర్తి స్థాయిలో రైతన్నల కోసం అయితే రైతు భరోసా సంబంధించిన డబ్బులు అయితే విడుదల కాలేదండి. మరి కొంతమంది రైతులు అయితే డబ్బులు అయితే విడుదల అవ్వడం అయితే జరిగింది. సో ఈసారి వచ్చేసి మరి కొంతమందికి డబ్బులు చేయాలి కాబట్టి ఈ రోజు నుంచి మళ్ళీ తెలంగాణలో ఉన్న రైతుల కోసం అయితే డబ్బులు అయితే జమ అవుతున్నాయండి. ముందుగా చూసుకుంటే ఈ రోజు వచ్చేసి మనకైతే బుధవారం రోజున మన తెలంగాణలో ఎవరైతే సాగు చేసిన భూమి ఉంటుందో వారికైతే 1 ఎకరా నుంచి 10 ఎకరాల లోపు ఎవరికైతే రైతు భరోసా సంబంధించిన డబ్బులు అయితే రాలేదో వారికైతే ఈ డబ్బులు అయితే వస్తున్నాయండి. హామీ ఇచ్చిన విధంగా ప్రతి ఒక్క రైతు ఖాతాలో ఈ డబ్బులు అనేది రావడం అయితే జరుగుతుందండి. సో పక్కాగా మనకైతే డబ్బులు అయితే వస్తున్నాయి. అది కూడా మనకైతే ఈ రోజు మధ్యాహ్నం నుంచి ఒకసారి మీరు చెక్ చేసుకోండి. ఎవరైతే రైతన్నలకైతే 1 ఎకరం 2 ఎకరాలు కలిగి ఉన్న వారైతే ఉన్నారో వారికైతే ముందుగా అయితే వచ్చే అవకాశం అయితే ఉంది. అలాగే మొత్తంగా చూసుకుంటే ఈ నెల ఆఖరి అయ్యే వరకు అయితే మన తెలంగాణలో ప్రతి ఒక్క రైతు ఖాతాలో వచ్చేసి డబ్బులు అయితే వచ్చేస్తాయని మనకైతే చెప్పడం జరిగిందండి మన వ్యవసాయ శాఖ మంత్రిగా తుమ్మల నాగేశ్వరరావు గారు. సో మొత్తానికి హామీ ఇచ్చిన విధంగా అందరికైతే డబ్బులు అయితే వస్తున్నాయి. అలాగే కొత్తగా ఎవరైతే పాస్ పుస్తకాలు పొంది ఉంటారో వాడికి కూడా అయితే ఈసారి వచ్చేసి డబ్బులు అయితే రావడం అయితే జరుగుతుందని మనకైతే చెప్పడం జరిగిందండి. సో మొత్తానికి మీకు డబ్బులు వచ్చిందా రాలేదా అని వీడియో కింద కామెంట్ అయితే చేసి మనకైతే చెప్పండి ఫ్రెండ్స్. ఎందుకంటే చాలామంది చెప్తున్నారు కాబట్టి మీరు కూడా కామెంట్ అయితే చేసి మనకైతే చెప్పండి. అలాగే కొత్తగా చూసే వాళ్ళైతే తప్పకుండా వెళ్ళి మన అను ఇన్ఫో యూట్యూబ్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఓకేనా, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.